హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ రైస్ అనేది చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా అయితే చేస్తున్నాను. ఈ ఎగ్ రైస్లో నేను ఎలాంటి కెమికల్స్, ఎలాంటి కలరింగ్, ఇలాంటి సాసెస్, ఇవన్నీ వెనిగర్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా పిల్లలకి మనం ఎగ్ రైస్ అనేది ఎలా చేసి పెట్టాలి, వాళ్ళు ఎక్కువ శాతం ఇలా చేసి పెట్టడం వల్ల మంచిగా తింటారు. సో ఎగ్ ఫ్రై కంటే కూడా ఎగ్ రైస్ చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ రైస్ అనేది మనం ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇలా పచ్చిమిరపకాయలు అనేవి మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు స్పైసీగా ఉంటే కనుక ఈ ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి మనం సన్నగా కట్ చేసుకున్నా, లేకుండా మీడియం సైజ్ అయినా కొద్దిగా లావుగా అయినా కట్ చేసుకున్న ఆనియన్స్ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఆ స్వీట్నెస్ అనేది మనకు ఎగ్ రైస్కి తగులుతుంది. సో మనం తినేటప్పుడు చాలా కొంచెం మరి ఎక్కువ వేయకుండా సగం వేగితే కనుక మనకు పంటికి కొద్దిగా తగులుతూ ఆనియన్స్, పచ్చిమిర్చి మధ్య మధ్యలో నడుచుకొని తిన్నట్టు చాలా బాగుంటుంది. దీనిలో వచ్చేసి పిల్లలు మనము దీంట్లో సాల్ట్ కూడా ఈ స్టేజ్లో వేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తినాలి అనుకుంటే కనుక మనం ఎగ్స్ అనేది ఎక్కువ శాతం వేసుకోవచ్చు. ఒక 6 or 8 ఎగ్స్ అయినా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బాగా స్లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వచ్చేసి మనము ఎగ్స్ అనేవి ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఎక్కువ ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని 2 ఎగ్స్ అని వేసుకోవచ్చు. లేకుంటే ఎగ్గు మన పిల్లలకి ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే మనం 8 to 10 ఎగ్స్, అది మన చాయిస్. ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనేది మన చాయిస్. ఇలా ఎగ్స్ వేసేసుకొని బాగా కలియబెట్టుకొని అంతా చేసేసుకున్న తర్వాత ఇలా అన్నంలోకి, రైస్లోకి కలుపుకుంటే ఫైనల్గా వచ్చేసి మనం నిమ్మరసము పిండుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా జల్లుకోవచ్చు గార్నిష్ కోసము. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీకి అందరికీ, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్, అన్ని కడప స్టైల్ వంటలన్నీ నేను ముందు పెట్టబోతున్నాను.